Recording in progress. Right. So, heroes revision the BEP, break even point. So, what is BEP? So, generally, while I'm doing the business, I should know నాకు తెలియాలి నేను మినిమం ఎన్ని సేల్స్ చేయాలి అని. ఎందుకు సార్ అంటే నాకు సాలరీస్ ఉంటాయి పే చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ కాస్ట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. మనకు తెలియకుండా మన వెనకాల ఉండి చేసేది ఏంటి సార్ అంటే ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా కవర్ అవుతుంది సార్ అంటే వెరీ సింపుల్ థింగ్. నేను ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆర్ వేరియబుల్ కాస్ట్ అంటే ఒక మనిషిని ఎంగేజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించిన వేరియబుల్ కాస్ట్ అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది. మినిమం అది చార్జ్ చేస్తూనే ఉంటాం. దాన్ని తీసేసిన తర్వాత వచ్చేది సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. వీ ఆల్ నో దట్. బట్ ఈ కాంట్రిబ్యూషన్ అనేది నాకు ఎంటైర్ మొత్తం ప్రాఫిట్ కాదు. సో ఐ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ సమ్ కాస్ట్. దాన్నే ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అది రెంట్ అవ్వచ్చు, గూడెం రెంట్ అవ్వచ్చు, ఆర్ సాలరీస్, ఫిక్స్డ్ సాలరీస్ అవ్వచ్చు, ఆర్ సమ్ ఏదైనా ఎక్స్పెండిచర్ పవర్ బిల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఫిక్స్డ్ కవర్ అవ్వాలి డెఫినెట్లీ. సో అది కవర్ అయిన తర్వాతే నాకు ప్రాఫిట్ వస్తుంది. సార్ మన షాప్లో కూడా చూస్తే దే మెయింటైన్ సమ్ క్యాష్ అనమాట. ఒక బాక్స్ లాగా మెయింటైన్ చేసి అందులో పెడుతూ ఉంటారు రెంట్కి ఇంత అని. అవన్నీ అప్పుడే మిగతావన్నీ వేరే దానికి యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ కూడా మీట్ అవ్వలేదు అంటే నేను లాసెస్లో ఉన్నట్టే. సో నాకు వచ్చే కాంట్రిబ్యూషన్ మినిమం ఫిక్స్డ్ కాస్ట్ మీట్ అవుతుంది. అది ఎన్ని నెంబర్ ఆఫ్ సేల్స్తో మీట్ అవుతుంది అని చెక్ చేసే పాయింట్ని, అంటే నేను మినిమం ఎన్ని సేల్స్ చేయాలి నా ఫిక్స్డ్ కాస్ట్, నా కాంట్రిబ్యూషన్ నా ఫిక్స్డ్ కాస్ట్ మీట్ అవడానికి. కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సార్ నా పర్టికులర్ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని మీట్ అవడానికి నేను ఎంత సేల్, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ 5,000, నా ఫిక్స్డ్ కాస్ట్ 10,000 అనుకోండి. సార్ దిస్ ఈజ్ నాట్ అ గుడ్ నెంబర్. సో ఇది మీట్ అవ్వట్లేదు, నాకు ఇంకో 5,000 నేను ఇంట్లో నుంచి తీసుకురావాలి. అందుకనే నా కాంట్రిబ్యూషన్ ఎప్పుడు నా ఫిక్స్డ్ కాస్ట్ని మీట్ అవ్వాలి. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, మినిమం ఎన్ని సేల్స్ చేయాలి నేను, నెంబర్ ఎంత, వాల్యూ ఎంత అని కనిపెట్టేదే బ్రేక్ ఈవెన్ పాయింట్. ద లెవెల్ ఎట్ విచ్ ద ఆపరేటింగ్ ఇన్కమ్ ఇస్ జీరో. The level at which sir, where contribution is equal to fixed cost, my contribution is correctly meeting the fixed cost. The level, at that level, I have no profit, no loss. So it is expressed in units and also in dollars. దీన్నే BEP అంటారు. సో ఈ BEP అనేది యూనిట్స్ లో ఫార్ములా ఏంటి అంటే ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవ్వాలి కదా నా కాంట్రిబ్యూషన్ తో, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ BEP ఇన్ వాల్యూ, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై CMR రేషియో. సో సిఎంఆర్ అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఏంటి దీనికి ఫార్ములా? C/S ఇంటూ 100, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ద రేషియో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ సార్, ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో దాన్ని నేను రివర్స్ చేస్తున్నాను. అంటే నేను ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద సేల్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ది సేల్స్. సో సేల్స్లో పర్సంటేజ్ తీసుకుంటున్నాను నేను. ఏ పర్సంటేజ్ తీసుకుంటున్నాను సార్ అంటే కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ తీసుకుంటున్నాను సేల్స్లో ఎంత ఉంది అని. సో ఆ పర్సంటేజ్ నేను ఫిక్స్డ్ కాస్ట్తో డివైడెడ్ బై చేస్తున్నప్పుడు ఐ గెట్ ద వాల్యూ. యాక్చువల్లీ ఈక్వలెంట్ టు సేల్స్ వాల్యూ వస్తుంది కదా దాన్ని డివైడ్ బై చేస్తున్నప్పుడు. సో దాన్నే BEP వాల్యూ అంటారు. సో సింప్లీ స్పీకింగ్, సో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ సేల్స్ ఐ షుడ్ డూ టు కవర్ ది ఫిక్స్డ్ కాస్ట్, అదే చెప్తుంది BEP వాల్యూ. సో దానికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై CMR రేషియో. లాజిక్ ఏంటి సార్ అంటే CMR అంటే C/S. ఐఎమ్ ఐఎమ్ టేకింగ్ ద పర్సంటేజ్. సో వాట్ ఈస్ ద రేషియో and what is the percentage of contribution in sales, and I am dividing that percentage with the fixed cost తో divided by చేస్తున్నాను. అంటే ఐఎమ్ డూయింగ్ దట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ నేను చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవుతుంది అనేది చూస్తున్నాను. కాంట్రిబ్యూషన్ ఎంత పర్సంటేజ్లో సేల్స్ ఉంటే నాకు ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవుతుందని చేస్తున్నాను. సో దాన్నే BEP వాల్యూ అంటున్నాను. నెక్స్ట్ సార్ ఇది BEP గ్రాఫ్లో ప్రజెంట్ చేస్తే, సో ఇది ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఏంటి సార్ ఆ పాయింట్ అంటే, సో దిస్ ఈజ్ BEP యూనిట్స్ అనమాట. ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇవన్నీ ఉంటుంది. ఇవి యూనిట్స్, ఇది కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ మీట్ అవుతుంది కదా, ఫిక్స్డ్ కాస్ట్ మీట్ అవుతుంది. వేర్ ద పాయింట్ ఎక్కడ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మనం ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేస్తాము, దాన్నే BEP పాయింట్ అంటారు. BEPకి అబౌవ్ ఎంత ప్రాఫిట్. సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్. అండ్ BEP బిలో అంటే మినిమం ఆ సేల్స్ కూడా రాకపోతే దిస్ ఈజ్ ద లాస్. సో దిస్ ఇస్ అ గ్రాఫ్. సో ఏంటి ప్రాఫిట్, సో ప్రాఫిట్ వస్తుంది కదా, రెవెన్యూ, దిస్ ఇస్ ద రెవెన్యూ లైన్, దిస్ ఇస్ ద టోటల్ కాస్ట్, దిస్ ఇస్ ఆల్ ప్రాఫిట్. సో టోటల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే
సరే ఇవన్నీ సాల్వ్ చేసాం మనం సమ్స్. వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద బీఈపీ ఇన్ యూనిట్స్ అండ్ బీఈపీ ఇన్ డాలర్. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం బీఈపీ ఇన్ యూనిట్స్ ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా? బీఈపీ ఇన్ యూనిట్స్ ఫార్ములా. Fixed cost by Fixed cost by contribution. contribution per unit. బీఈపీ వాల్యూ ఫార్ములా. సో ఫిక్స్డ్ Fixed కాస్ట్ cost by బై CMR ratio. సిఎంఆర్ రేషియో. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మన క్వశ్చన్లో ఇచ్చాడు? 25,000. 25,000 contribution per unit. We should know the contribution per unit. What is the formula for contribution per unit? Contribution per unit is equal to, so sales per unit minus variable cost per unit. So sales per unit find out cheyali. Sales per unit enta 1,60,000 divided by, what is the number of units? 4,000. How much it is? 1,60,000 divided by 4. Entamma? 1,60,000 divided by 4,000. It's a 40. 40. So 40. 40. సో 40 ఇక్కడ పెడదాం. మైనస్ వేరియబుల్ కాస్ట్ 20,000 అన్నాడు. పర్ యూనిట్ కావాలి నాకు. 20,000 డివైడెడ్ బై 4,000. హౌ మచ్ ఇట్ ఈస్? 5. 4,005. సో 5 మొత్తం 35 మ్యామ్. 35. 25,000 minus 35 divided by 35. How much it is? 715 units. So minimum I should sell 715 units to cover the fixed cost. So that is a break-even point. If you know, if you want this in a percentage, we need to find out the contribution margin ratio. That is nothing but C by S into 100. Contribution. So how much is the contribution? So 35 divided by S. Sir, you can take it total or units ఏదైనా తీసుకోవచ్చమ్మా. సో if you can take it total, then the answer will be same అమ్మా. ఏమైతే మనకి టోటల్ తీసుకున్నా ఏమైనా తీసుకున్నా రేషియో అనేది ఒకటే వస్తుంది. ఎందుకంటే రేషియో ఇస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ కదా. అది టోటల్ అయినా పర్ యూనిట్ అయినా ఒకటే వస్తుంది. సేల్స్ ఎంత? సేల్స్ హౌ మచ్ ఇస్ సేల్స్ పర్ యూనిట్? 40 into 100 ఎంత? 40. 27.5. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 25,000. 25,000 డివైడెడ్ బై 87.5%. సో ఇన్ డెసిమల్స్ లో కావాలి కదా. డెసిమల్స్ లో రాయాలి ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తుంది. 0.875. హౌ మచ్ ఇట్ ఈస్? 571. సో ఇది ఇన్ వాల్యూ తీసుకోవాలన్నా సరే 715 ఇంటూ, సార్ మీరు సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సార్. యాక్చువల్లీ ఒక్కొక్క యూనిట్కి ఎంత సేల్ ప్రైస్ అమ్మా? 40 కదా. 715 into 40 చూడండి. 715 into 40 ఎంత? సో 28,600. అదేనండి. సో అది రౌండ్ ఆఫ్ అలా ఎలా చేసినా వచ్చేస్తుంది అన్నమాట. రౌండ్ ఆఫ్ డిఫరెన్స్ అదంతా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ బీఈపీ యూనిట్స్ అండ్ బీఈపీ వాల్యూ. సేమ్ దీని మీద సిమిలర్గా ఉంటాయి, బట్ కొంచెం డీప్గా అడుగుతాడు. ఏంటంటే ఇలాంటిది ఇస్తాడు. సేల్స్ సిఓజిఎస్ తీసేస్తే ఏమొస్తుంది? సిఓజిఎస్ తీసేస్తే సో వీ గెట్ ది గ్రాస్ మార్జిన్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ ఉందో అదంతా తీసేస్తే ఆపరేటింగ్ ఇన్కమ్ వస్తుంది. ఫైండ్ బీఈపీ అంటున్నాడు. సో ఇన్ కేస్ ఆఫ్ బీఈపీ, సో వీ షుడ్ సాగ్రిగేట్ ద వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. సాగ్రిగేట్ చేయాలి వేరియబుల్ కాస్ట్ని, ఫిక్స్డ్ కాస్ట్ని. So direct material is variable cost, direct labor is variable cost, variable overhead is variable cost, is fixed cost. So here also variable cost is there. Variable cost. So here it is a fixed cost. So first we segregate the variable cost and fixed cost. If income statement is given, first of all you segregate variable cost and fixed cost. Segregate చేసిన తర్వాత then we start calculating contribution calculate చేయాలి. Thereafter we calculate contribution per unit. So thereafter we calculate BEP units. BEP units calculate చేస్తాం. ఏంటి సార్ ఫార్ములా అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో దిస్ ఇస్ వే వీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఓకే, సో ఇది same time. So in the next year 10% increase in sales, 15% increase in variable cost, 30,000 increase in fixed cost. What is the BEP for the next year? సో ఎనీథింగ్ ఆ ఇంక్రీజ్ అయినవన్నీ మనం ఇక్కడ, సో నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ రాస్తాం నెక్స్ట్ ఇయర్స్. సో దాని అగైన్ సేమ్ ప్రాసెస్. వి ఫైండ్ అవుట్ ది వేరియబుల్ కాస్ట్ అండ్ వి ఫైండ్ అవుట్ ది ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వి ఫైండ్ అవుట్ ది బీఈపీ యూనిట్స్ యాజ్ యూజువల్ సేమ్. సో యూనిట్స్ని వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే సేల్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆర్ యూ కెన్ అప్లై ద ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సిఎంఆర్. సో ఎనీథింగ్ యూ కెన్ డూ. సో అది margin of safety. So what is margin of safety? Sir, this is a point where you have 10,000 units, you have a sales of 10,000 units, but you have a BEP of 7,000.
So whatever the excess you made is nothing but margin of safety. Whatever the excess you made is nothing but margin of safety. You have a safety of 3,000 units. So we have a safety of 3,000 units. So instead of that safety, actually you may get the losses. 7,000 kante below ante losses వస్తాయి కదా. So even though if you lose the 3,000 units, so you may in the no profit no loss zone. సో అంటే మీరు ఏంటంటే 3,000 యూనిట్స్ లూజ్ అయినా సరే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ సేఫ్టీ జోన్. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఎక్సెస్ ఆఫ్ బీఈపీ ఇస్ నథింగ్ బట్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎట్ ద కరెంట్ వాల్యూమ్ లెవెల్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ వాల్యూ అండ్ ఆల్సో ఇన్ పర్సంటేజ్లో కూడా చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ ది ఫార్ములాస్ రైట్ నౌ ఇప్పటి వరకు మనం చేస్తున్న ఫార్ములాస్లో రిక్వైర్డ్ సేల్స్ అంటే ఏంటి, రిక్వైర్డ్ ప్రాఫిట్ అంటే ఏంటి? సార్ నాకు ఎన్ని యాక్చువల్లీ బీఈపీ అంటే మినిమం సేల్స్ అమ్మా. రిక్వైర్డ్ సేల్స్ అంటే మీకు మినిమం ఎంత ప్రాఫిట్, మీరు పని చేస్తున్నారు కదా, మరి మీరు కూడా యాడ్ చేసుకోవాలి. ఏదైనా కేసు నాకు మినిమం ఈ డబ్బులన్నీ నేను బ్యాంకులో వేసినా ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటారు, ఆర్ నేను బయట పని చేసినా ఇంత శాలరీ వస్తుంది అనుకుంటారు. ఇవన్నీ రిక్వైర్డ్ ప్రాఫిట్లో ఉంటాయమ్మా. సో అంత క్వశ్చన్లో చెప్పకుండా డైరెక్ట్ రిక్వైర్డ్ ప్రాఫిట్ ఇంత అంటాడు. అది కూడా కవర్ చేయాలంట. ఇప్పుడు జనరల్లీ బీఈపీ అంటే ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేస్తే సరిపోతుంది. సో రైట్ నౌ ఐ నీడ్ టు కవర్ ద రిక్వైర్డ్ ప్రాఫిట్ ఆల్సో. సో ఐ షుడ్ యాడ్ దట్ ఆల్. నేను అది కూడా యాడ్ చేస్తాను. రిక్వైర్డ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, మీకు రిక్వైర్డ్ సేల్స్ వస్తాయి. సో ఇన్ కేస్ ఆఫ్ బీఈపీ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేస్తే చాలు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్డ్ యూనిట్స్ డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు అది కూడా యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు రిక్వైర్డ్ సేల్స్ వస్తాయి. రిక్వైర్డ్ సేల్స్ ఇన్ వాల్యూ అంటే రిక్వైర్డ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. సార్ ఓకే, ఎంఓఎస్ యూనిట్స్ అంటే ఏంటి సార్ అంటే ఎక్సెస్ ఆఫ్ బీఈపీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా వస్తుంది సార్ అంటే మీ యాక్చువల్ సేల్స్ ఆర్ ప్లానెడ్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ సింప్లెస్ట్ ఫార్ములా అమ్మా. అదర్వైజ్ యూ కెన్ డూ ది ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ ప్రాఫిట్ డివైడెడ్ బై సిఎంఆర్, ఇలా కూడా చేయొచ్చు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంఓఎస్ రేషియో అంటే ఎంఓఎస్ డివైడెడ్ బై ప్లాన్ సేల్స్, బీఈపీ రేషియో అంటే బీఈపీ డివైడెడ్ బై ప్లాన్ సేల్స్. ఎంఓఎస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీఈపీ రేషియో. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ 10,000 సేల్స్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంటర్ 2 కాంపోనెంట్స్, ఒకటి బీఈపీ ఇంకొకటి ఎంఓఎస్. సో 10,000 సేల్స్లో 7,000 బీఈపీ, 3,000 ఎంఓఎస్. సో ఏంటి ఇప్పుడు పర్సంటేజ్లో అంటే 30%, ఇది 70%, అంతే కదా. ఎంఓఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీఈపీ, అందుకని 1 మైనస్ బీఈపీ అన్నా. ఎంఓఎస్ బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. 0.3 ప్లస్ 1 0.7 ఈజ్ ఈక్వల్ టు 1. సో అది ఈ ఫార్ములా నుంచి వచ్చినాయి, పైన ఫార్ములాస్ రెండు. ఓకే రైట్. ప్రాఫిట్ రేషియో ఏంటి ప్రాఫిట్ రేషియో అంటే, సో ఎంఓఎస్ ఇంటూ సిఎంఆర్ అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. సో ఎంఓఎస్ అంటే ఏంటి సార్, నథింగ్ బట్ ఎక్సెస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కదా. సో దాన్ని సిఎంఆర్తో మల్టిప్లై చేస్తే యూ కెన్ గెట్ ది ప్రాఫిట్ రేషియో. ఎంఓఎస్ యూనిట్స్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ ప్రాఫిట్ డివైడెడ్ బై సిఎంఆర్. సో రేషియోస్ ఓన్లీ ఒక చోట రాస్తే మనకి వీటి మీద కూడా ఎంసీక్యూస్ అడుగుతున్నాడు. సిఎంఆర్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అంటే C/S, యూనిట్స్ ఆఫ్ వాల్యూ అంటే ఏది తీసుకున్నా మీకు ఆ రేషియో వస్తుంది, C/S ఇంటూ 100% సింబల్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 1 మైనస్ సిఆర్. ఎందుకంటే సేల్స్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సేల్స్ని డివైడ్ చేసుకుంటే మనం ఒకటి వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 100 అనుకోండి, వేరియబుల్ కాస్ట్ 40 అనుకోండి, కాంట్రిబ్యూషన్ 60. దాన్నే ఇలా పర్సంటేజ్లో రాస్తాను. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 100% సేల్స్. సిఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సిఎంఆర్ రేషియో. సో ఎంఓఎస్ రేషియో ఆర్ పర్సంటేజ్, ఎంఓఎస్ పర్సంటేజ్ అంటే ఎంఓఎస్ బై ప్లాంట్ సేల్స్, బీఈపీ రేషియో అంటే బీఈపీ బై ప్లాంట్ సేల్స్. బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1. ఎంఓఎస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీఈపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంఓఎస్ రేషియో. ఇలా చెక్ చేసుకోవచ్చు. సో వీటి మీద ఎంసీక్యూస్ అడుగుతాడు, ఈ లాజిక్ మీద. థియరీ ఎంసీక్యూస్ అడగచ్చు, ఆర్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అడగచ్చు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో బీపీ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, బోత్ ద ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ బీకి. సో వెరీ సింపుల్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ద సేలింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అప్పుడు మనకి ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఇది కూడా వస్తుంది. సేల్స్ యూనిట్స్ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. సో వీ కెన్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. సో వీ కెన్ డెఫినెట్లీ ఫైండ్ చేసుకోవచ్చు, ఫార్ములా డైరెక్ట్ అప్లికేషన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇచ్చాడు. సార్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. ఎగ్జిస్టింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత సార్ అంటే, ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్, 8% ఈజ్ ROI మీన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 అమ్మ. సెల్లింగ్ ప్రైస్ 20. సో వేరియబుల్ కాస్ట్ 15, ఫిక్స్డ్ కాస్ట్ 30,000. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద రిక్వైర్డ్ ప్రాఫిట్. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సరే మీన్ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత? ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత అంటే ఇట్స్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వస్తుందో దాన్ని చేస్తే ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ గివెన్ ద బీఈపీ సేల్స్ ఎంత, ఎంఓఎస్ సేల్స్ ఎంత, ఎంఓఎస్ రేషియో, బీఈపీ రేషియో, టార్గెట్ ప్రాఫిట్. సో టార్గెట్ ప్రాఫిట్ టు అచీవ్ ద టార్గెట్, యాక్చువల్లీ ఒక్క నిమిషం, టార్గెట్స్ target profit. To achieve the target profit, what are the required sales in the units in dollar value? సో టార్గెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో అనే చెప్తాడు. క్వశ్చన్లో టార్గెట్ ప్రాఫిట్ని యూస్ చేసి అంటే రిక్వైర్డ్ ప్రాఫిట్ని యూస్ చేసి రిక్వైర్డ్ సేల్స్ కనుక్కోవాలి. సో ఇలా ఇవన్నీ ఉంటాయి. సో రైట్ నౌ యాక్చువల్లీ ఆర్ఓఐ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో వీ నీడ్ టు ఫైండ్ ద ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇలా చేస్తే ఏమొస్తుంది, ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంతో వస్తుంది. బట్ వీ రిక్వైర్డ్ 8%. సో ఇదేంటి, రిక్వైర్డ్ ప్రాఫిట్ ఆర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఆర్ టార్గెట్ ప్రాఫిట్ 8%, 10 lakhs into 8%. సో దిస్ ఈస్ ద డిజైర్డ్ ప్రాఫిట్. సో సేమ్ ఫార్ములాస్ అమ్మా. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. బీఈపీ సేల్స్ అంటే ఏంటి, కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా, కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. యూనిట్లో వస్తుంది, వాల్యూలో వస్తుంది, వాల్యూలో అయితే ఇంటూ సేల్ ప్రైస్. ఎంఓఎస్ అంటే ఏంటి, మొత్తం యాక్చువల్ సేల్స్ ఎంత, యాక్చువల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ 10,000, సేల్ ప్రైస్ 20. సో ఇవన్నీ ఇది 15 నెంబర్ ఆఫ్ యూనిట్స్, యాక్చువల్ సేల్స్ 20,000. 20,000లోంచి బీఈపీ యూనిట్స్ తీసేస్తే వచ్చేది ఎంఓఎస్ యూనిట్స్. వాల్యూ అయితే వాల్యూ ఇంటూ సేల్ ప్రైస్ చేస్తే వాల్యూ వస్తుంది. ఎంఓఎస్ రేషియో అంటే ఏంటి సార్, సో ఎంఓఎస్ యూనిట్స్ డివైడెడ్ బై యాక్చువల్ సేల్స్ ఎంతమ్మా, 20,000. యాక్చువల్ సేల్స్ 20,000. బీఈపీ రేషియో అంటే ఏంటి, బీఈపీ యూనిట్స్ డివైడెడ్ బై యాక్చువల్ సేల్స్ ఆర్ 1 మైనస్ ఎంఓఎస్ రేషియో చేసినా సరిపోతుంది. టార్గెట్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, ఇదిగో 10 lakhs into 8%. సో దాని ఫార్ములా ఏంటి సార్, డిజైర్డ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ సేల్ ప్రైస్ చేస్తే వాల్యూ వస్తుంది. సో ఇది సొల్యూషన్, సింపుల్గా చేసేయచ్చు. సేమ్ అలాగే ప్రొడక్ట్ బి ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, అండ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. డిజైర్డ్ రిటర్న్ ఇచ్చాడు 10% ఆన్ సేల్స్ అంట, ఫిక్స్డ్ కాస్ట్ 225 అంట, సిఎంఆర్ 30% అంట. ఫైండ్ ద రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్. సార్ సిఎంఆర్ రేషియో ఇచ్చాడంటే వేరియబుల్ కాస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేరియబుల్ కాస్ట్ రేషియో అంటే సిఎంఆర్కి క్వైట్ 1 మైనస్ కదా, అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత, 70% ఉంటుంది వేరియబుల్ కాస్ట్ రేషియో. సో వేరియబుల్ కాస్ట్ రేషియో 70% వచ్చింది, సిఎంఆర్ రేషియో 30% వచ్చింది. సార్ ఎందుకు సార్ ఇవన్నీ అంటే రిక్వైర్డ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫార్ములా ఏంటి సార్ అంటే రిక్వైర్డ్ సేల్స్కి సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై సిఎంఆర్ అయినా ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వీ నీడ్ టు ఫైండ్ ది వేరియబుల్ కాస్ట్ 70% వచ్చింది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి, సేల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిజైర్డ్ రిటర్న్ ఇచ్చాడు 10% ఆన్ సేల్స్ అంట. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఇచ్చాడమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఇచ్చాడు అంటే సరే ఇట్ షుడ్ బి కన్సిడర్ దట్ ఏంటి దాని ఫార్ములా, ఇప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్కి ప్రాఫిట్ యాడ్ చేసి కాంట్రిబ్యూషన్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. మన ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ ఫార్ములా అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ అన్నాడు. సో ఎట్ ది సేమ్ టైం కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా తీసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా మనం సేల్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సిఎంఆర్ రేషియో అంటే ఏంటి, సిఎంఆర్ రేషియోని మనం కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇవన్నీ చేసుకొని మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఏం కన్వర్ట్ చేసుకోవాలి సార్, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసింది, డిజైర్డ్ ప్రాఫిట్, సేల్స్ కావాలి కదా. సేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, సో ఆల్రెడీ చెప్పారు డిజైర్డ్ రిటర్న్ 10% అని. ఇందులో మార్జిన్ రేషియో 30% అంటున్నాడు, మరి వేరియబుల్ కాస్ట్ ఎంత, 70%. సో 30-70, సేల్స్ 100% అయితే సో ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేయాలి అంటున్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేయాలి అంటే ఏంటి, ప్రజెంట్ మనం కంపల్సరీ ఎంత ప్రాఫిట్ ఏంటి, డిజైర్డ్ ప్రాఫిట్ 10% కాబట్టి దీన్ని లింక్ చేసుకొని మనం రిక్వైర్డ్ సేల్స్ ఎంత, యూనిట్స్ ఎంత, వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫార్ములా అన్ని సబ్మిట్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్లో. సో ఇలా మనం ఇలాంటి సమ్స్ ట్రిక్కీగా ఇచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ఏంటి రేషియోస్ ఏంటి, ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్షిప్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ నుంచి మనం ఎలా బ్రేక్ చేయొచ్చు కాంపోనెంట్ని. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవ్వాలంటే మినిమం ఎంత సేల్స్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేయాలంటే దాని నుంచి ఎక్సెస్ సేల్ చేస్తే అది ఎంఓఎస్. బట్ ఇక్కడ రిక్వైర్డ్ అడిగాడంటే మళ్ళీ దానికి 10% యాడ్ చేసుకోవాలి. 10% యాడ్ చేసుకుంటే సో ఇంకా ఎన్ని యూనిట్స్ కవర్ చేయాలి.
సో దిస్ ఇస్ అ వే యూ కెన్ డూ. సో ఇలా చేసుకోవాలమ్మా. సో ఇక్కడ బీఈపీ యూనిట్స్ వస్తాయి, మినిమం మినిమం బీఈపీ యూనిట్స్ ఎంత వస్తాయి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సిఎంఆర్. సిఎంఆర్ వస్తే మినిమం సేల్స్ ఎంత వస్తుందో తెలుస్తుంది, సేల్ వాల్యూ వస్తుందమ్మా. సో సేల్ వాల్యూ, మినిమం సేల్ వాల్యూ వస్తుంది, సేల్ వాల్యూ వస్తుంది కదా, ఎంత ఫిక్స్డ్ కాస్ట్ 225 డివైడెడ్ బై ఎంతమ్మా 30%, ఎంత వస్తుందో చూడండి. బీఈపీ సేల్స్ 750, ఇది మినిమం బీఈపీ సేల్ కదా. ఏమంటున్నాడు, డిజైర్డ్ రిటర్న్ దీనికంటే 10% ఎక్కువ ఉండాలి అంటున్నాడు. 10% ఎక్కువ ఉండాలంట. ఇదేమో మినిమం బీఈపీ సేల్ వాల్యూ. సో సేల్ వాల్యూ దీనికంటే 10% ఎక్కువ ఉండాలి. ఇలా కూడా లాజిక్ తీసుకోవచ్చు. సో బీఈపీ దీనికంటే 10% ఎక్కువ ఉండాలి కాబట్టి సో 750 ఇస్ ద మినిమం బీఈపీ సేల్స్ అనమాట. ఇక్కడ నో ప్రాఫిట్ నో వాల్యూ ఇది. సో 10% అంటే ఏంటి, ఇది 90%కి ఈక్వల్, ఇంకొక 10% ఎంత ఫైండ్ అవుట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ సిఎంఆర్ రేషియో వచ్చింది కదా, ఇప్పుడు మీకు రిక్వైర్డ్ సేల్స్ వాల్యూ వస్తుంది, రిక్వైర్డ్ సెట్స్ వాల్యూ వస్తుంది. సో ఇలా ఈ లాజిక్ కూడా తీసుకోవచ్చు, మీరు బీఈపీ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏ లాజిక్ తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. సో అలా మన లాజిక్ ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఈ ప్రాబ్లం ఇలాగే సాల్వ్ చేయాలని ఏం లేదు, మీరు ఎట్లయినా అంటే సిఎం ఏంటి ఈ సివిపి అనాలిసిస్లో మీకు ఇలాగే నేను సార్ ఇలా చెప్పారు కాబట్టి ఇలాగే సాల్వ్ చేయాలని ఏమి ఉండదు, మీరు ఏ లాజిక్ అయినా తీసుకోవచ్చు. ఇంకా చాలా రూట్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏదో ఒక లాజిక్ మీకు కంఫర్టబుల్గా ఉన్నది ఫిక్స్ చేసుకోవాలి. సో అంటే మీరు ఈ ఫార్ములాస్ చదువుకున్నామా అవి వచ్చినాయా అని కాదు, డెఫినెట్లీ మీకు ఏ లాజిక్ అప్లై చేస్తున్నా, ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఏ రేషియో ఈ ఈ ఈ- ఈ వేలో బ్రేక్ చేస్తున్నారా, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మిక్స్ రేషియోలో, ఆర్ బీఈపీ వేలో బ్రేక్ చేస్తున్నారా, ఎలా బ్రేక్ చేస్తున్నారా ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలా డిజైన్ చేసుకోవాలి మనం, అలా అనాలిసిస్ ఆ లాజిక్ని డెవలప్ చేసుకోవాలి బ్రెయిన్లో. సో నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. వేరియబుల్ కాస్ట్ 60% ఇచ్చాడు, బీఈపీ సేల్ ఎంత ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు. సో వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 60% ఇచ్చాడు, బీఈపీ సేల్ ఏమో 1,00,000 ఇచ్చాడు, అంటే వాల్యూ ఇచ్చాడు. అంటే వేరియబుల్ కాస్ట్ అంటే మనకి ఏంటి, సిఎంఆర్ రేషియో వచ్చేస్తుంది. ఇక్కడ సిఎంఆర్ రేషియో ఎంత సార్, 40%. సో అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 40% బీఈపీ సేల్ 1,00,000 ఇచ్చాడు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, బీఈపీ ఫార్ములా వేసేస్తాను. బీఈపీ సేల్ ఫార్ములా ఏంటి, సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సిఎంఆర్ బీఈపీ ఇచ్చాడు 1,00,000, ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిఎంఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిఎంఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 ఇంటూ 40%. ఇలా ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు మీరు అనేది ఇంపార్టెంట్. 40,000. సో ఇలా సేల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్, సేల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్. ఓకే, ఈ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసింది, సో వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసింది, అట్ ది సేమ్ టైం సిఎంఆర్ తెలిసింది, సిఎంఆర్ అండ్ బీఈపీ సేల్ తెలిసింది, ఇవన్నీ తెలిసినాయి సార్. 60% 40% కాంబినేషన్ ఏంటి మన సేల్ కాంపోనెంట్లో. సో ఇప్పుడు సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేసేయండి, మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములానే కదా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇవంతా. సేల్స్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఏంటి వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్. సో వీ నీడ్ టు ఫైండ్ ద కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్లో కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ 2 కాంపోనెంట్స్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. సో ఇలా ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ తెలుసు ఎంత, 40,000. సో వీ నీడ్ టు ఫైండ్ ది ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత ఏంటి, కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఎంత, సో సేల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటున్నాడు, బీఈపీ సేల్స్లో 1,00,000 అంటున్నాడు. 1,00,000 బీఈపీ సేల్స్ అంటే మినిమం ఆ సేల్స్ జరిగితేనే మనకు వస్తుంది. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. సార్ ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ని కాంట్రిబ్యూషన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సేల్ వస్తుంది కదా. వేరియబుల్ కాస్ట్ 60%, కాంట్రిబ్యూషన్ మార్జిన్ 40%. సో ఇప్పుడు బీఈపీ సేల్లో మినిమం ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవుతుంది. సో మినిమం ఫిక్స్డ్ కాస్ట్ తీసేయండి, అక్కడ మినిమం ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఏమొస్తుంది మనకి. సో ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నారంటే కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అయిపోతుంటే రిమైనింగ్ ప్రాఫిటే కదా, కాంట్రిబ్యూషన్లో మినిమం ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవుతుందంటే రిమైనింగ్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 60% 40% రేషియోలో డివైడ్ చేసుకోవాలి. సో ఎలా డివైడ్ చేస్తారు సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఈపీ సేల్ అంటే మినిమం సేల్ ఎంత రావాలంట, సో 1,00,000 రూపీస్ రావాలి. ఇప్పుడు 1,00,000 రూపీస్ రావాలి అంటే ఇందులో కాంపోనెంట్స్ ఏంటి, ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా, 40,000. వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 60,000 ఈజ్ ద వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది, సో ఎప్పుడు అది చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్ కాస్ట్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే బీఈపీ సేల్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత ఆల్రెడీ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు సార్, 1,00,000 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు డిజైర్డ్ ప్రాఫిట్, ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. సో సేల్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఇవన్నీ ఇచ్చాడు, ప్రాఫిట్ మార్జిన్ ఎంత, ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎవరైనా చెప్పగలరు, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా, వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం.
కాంట్రిబ్యూషన్ సిఎంఆర్ రేషియో ఫార్ములా ఏంటి? C/S ఇంటూ 100. C/S ఇంటూ 100 కదా. ఇది C/S ఇంటూ 100 ఎంత కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? బీఈపీసీఎల్ లో కాంట్రిబ్యూషన్ ఎంత? 1 minus EC. 1 మైనస్ అది చేసాను. కాంట్రిబ్యూషన్ 40% అమ్మా. సో 40% ఈజ్ అ కాంట్రిబ్యూషన్. ఈ 1 lakh లో 60,000 ఏంటి? 40,000 ఏంటి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, అది కవర్ అవ్వాలి కంపల్సరీ. సో బీఈపీ సేల్స్ కాదు, 40% ఇది ఏంటమ్మా కాంట్రిబ్యూషన్ కదా 40,000. సో అమ్మ 60,000 60% అమ్మా, వేరియబుల్ కాస్ట్ 60% అంటే సో మీకు 60% వేరియబుల్ కాస్ట్ రేషియో. కాంట్రిబ్యూషన్ రావాలంటే 40% అమ్మా. 40% ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh లో ఎంత ఉంటుంది అంటే కాంట్రిబ్యూషన్తో మ్యాచ్ అయినప్పుడు మీకు నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ రెండు ఒకటే అక్కడ. సార్ ఇక్కడ రిక్వైర్డ్ సేల్స్ రావాలంటే డిజైర్ ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ప్రాఫిట్ ఎంత 1 lakh, డిజైర్ ప్రాఫిట్ 20,000 అనుకున్నాం అనుకోండి. 20,000 అనుకోగానే ఏది పెరిగిపోతుంది? ఇప్పుడు డిజైర్ ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ లో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజైర్ ప్రాఫిట్ ఇస్ 20,000 అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కాంట్రిబ్యూషన్ మారిపోతుంది. 40,000 ప్లస్ 20,000 యాడ్ అవుతుంది దానికి. ఇప్పుడు ఇది కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం అలాగే ఉంటుంది 40,000, కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది 60,000 అవుతుంది. 60,000 ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత సార్? వేరియబుల్ కాస్ట్ ఎంత? 60,000. సో ఎంత సార్ అండి అంటే 1,20,000 అవుతుంది. 1,20,000 ఈజ్ అ సేల్స్. అలా వాళ్ళు రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు అనేది ప్రాఫిట్, దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత, ఎంఓఎస్ యూనిట్స్ ఎంత, ఎంఓఎస్ రేషియో ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి. సో ఇలా, సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్వశ్చన్లో అడిగాడు, ఇక్కడ క్లియర్గా అడిగాడు డిజైర్ రిటర్న్ 10% ఆన్ సేల్స్ అన్నాడు. 10% ఆన్ సేల్స్ అంటే ఏం చేస్తాం మనం? ఇమీడియట్గా 10% ఆన్ సేల్స్ చేసుకుంటాం. సో 10% ఆఫ్ సేల్స్ అంటే ఏంటి? వితౌట్ ప్రాఫిట్ వితౌట్ లాస్ 1 lakh అనుకోండి. 10% ఇది 90%, 10%కి ఎంత? సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ప్రాఫిట్ ఇక్కడ క్లియర్గా అడిగాడు 10% ఆఫ్ సేల్స్ అంటే ప్రాఫిట్స్. సో 20 రూపీస్ ఇచ్చాడు, 15 రూపీస్ ఇచ్చాడు వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేల్స్ వాల్యూ, హౌ విల్ యూ ఫైండ్ ద సేల్స్ వాల్యూ? సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఎంత? 5. సో ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh. ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh. సో ఇప్పుడు మీకు ఇమీడియట్గా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh అయితే మనం డిజైర్డ్ ప్రాఫిట్ 10% ఆఫ్ సేల్స్ అయితే ఇప్పుడు ఫార్ములా ఏంటి నాన్న? ఫార్ములా సేల్స్, రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఏంటి? రిక్వైర్డ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సిఎంఆర్. ఇది ఫార్ములా. సిఎంఆర్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయగలం, ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయగలం, ఫిక్స్డ్ కాస్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలం, ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ప్రాఫిట్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది పాయింట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 20 రూపీస్ ఇచ్చేసి ప్రాఫిట్ 10% ఆఫ్ సేల్స్ ఇచ్చినప్పుడు అండ్ ఫిక్స్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చినప్పుడు సేల్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దిస్ ఈజ్ అ ఫార్ములా. సేల్స్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి సో ఫైండ్ అవుట్ చేయండి. ఎంత? సిఎంఆర్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. సిఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? C/S ఇంటూ 100. సి ఎంత? 5 డివైడెడ్ బై 20 ఇంటూ 100 ఎంత వస్తుందో చూడండి. ఇది 25% సిఎంఆర్ వచ్చింది, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 10% ఆన్ సేల్స్ ఇచ్చాడు. అంటే సేల్స్ మీద 10% అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మీద 10% ప్రాఫిట్ అయితే అంటే సేల్స్ మీద 10% అంటే ప్రాఫిట్ వచ్చేసేసి మనకి ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో ఇది కదా ఫార్ములా. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అంటే నాకు వచ్చే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేయాలి, ప్రాఫిట్ని కవర్ చేయాలి. ఇప్పుడు 10% ఆఫ్ సేల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 100 అనుకుందాం, ఊరికే సేల్స్ 100 అనుకుందాం. ప్రాఫిట్ ఎంత అవుతుంది? 100% అయితే సో 10% అవుతుంది. రిమైనింగ్ 90% ఏంటి? రిమైనింగ్ 90% ఏంటి? ప్రాఫిట్ 10% అని టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఎంత సార్? 90% అంటే 90% టోటల్ కాస్ట్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎంత టోటల్ కాస్ట్? టోటల్ కాస్ట్ అంటే ఏంటన్నా వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్ కదా. సో వేరియబుల్ కాస్ట్ 15, టోటల్ కాస్ట్ ఫిక్స్డ్ ఇది ఎంత వాల్యూ? టోటల్ సేల్స్ ఎంత? 25%. 25% అంటే 4 lakh ఇంటూ డివైడెడ్ బై 25%.
ఇప్పుడు బీఈపీ సేల్స్ వస్తాయి 4 lakh డివైడ్ బై 25% అంటే 4 lakh డివైడెడ్ బై 25%, 16 lakhs. 16 lakhs ఇదేంటి బీఈపీ సేల్స్. మనకు ఒక పాయింట్ తెలుసు, బీఈపీ దగ్గర ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఏంటి, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది బీఈపీ దగ్గర. ఎక్కడ బీఈపీ దగ్గర కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో అంటే ఏంటి, బీఈపీ దగ్గర ఈ ఏదైతే సేల్స్ ఉంటుందో ఇక్కడ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ తో మ్యాచ్ అవుతుంది డెఫినెట్లీ. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకు క్లియర్ గా తెలుసు కాబట్టి, సో బీఈపీ సేల్స్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేశాను. ఏం క్యాలిక్యులేట్ చేశాను, బీఈపీ సేల్స్ క్యాలిక్యులేట్ చేశాను. 4 lakh డివైడెడ్ బై 25%, నాకు ఎంత వచ్చింది, 16 lakhs వచ్చింది. ఇది బీఈపీ సేల్స్. కానీ ఇది సేల్స్ వాల్యూ కాదు. సేల్స్ వాల్యూ అంటే దీనికి మనం యాడ్ చేయాలి ఎంత, 10% యాడ్ చేయాలి, ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి. 10% ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు బీఈపీ మనకి రియల్ సేల్స్ వస్తాయి. సో 10% ఆఫ్ ది సేల్స్ మనకి ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలంట క్లియర్గా. సరే ఇది బీఈపీ సేల్స్ అయితే మనకి దీన్ని ఓన్లీ ఇది 0 ప్రాఫిట్ 0 లాస్. దీని మీద 10% యాడ్ చేయాలంటే కంపల్సరీ ప్రాఫిట్ అనేది ఇది 90% అయితే ప్రాఫిట్ 10% ఉంటుంది కదా. 90%కి ఈక్వల్ అయితే దెన్ 10%కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా లాజికల్గా వెళ్ళాలమ్మా. సో బీఈపీ దగ్గర మనకి ఏంటి, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అని తెలుసు. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ తెలుసు 4 lakhs. సో దాన్ని కాంట్రిబ్యూషన్తో మ్యాచ్ చేస్తాను. సో 4 lakhs కాంట్రిబ్యూషన్తో మ్యాచ్ చేసినప్పుడు 16 lakhs వస్తున్నప్పుడు సార్ ఇంకా 10% రిమైనింగ్ ప్రాఫిటే కదా, సో 10% ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా లాజికల్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు 16 lakhs వచ్చింది, 16 బ్రేక్ చేసుకుంటూ వెళ్తాను నేను. సో ఎలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తారు సార్, సార్ ఈ 16 lakhsలో నుంచి ఫస్ట్ నేను ఏం చేస్తాను, సో 4 lakhs తీసేస్తాను. 16 lakhs కదా మొత్తం బీఈపీ సేల్స్ వాల్యూ. సో బీఈపీ దగ్గర ఏంటి, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి, సో ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs అయితే కాంట్రిబ్యూషన్ కూడా ఎంత అవుతుంది, 4 lakhs అవుతుంది. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి, వేరియబుల్ కాస్ట్ 4 lakhs 8 lakhs కదా నాన్న. వేరియబుల్ కాస్ట్ ఎంత, కాంట్రిబ్యూషన్ 4 lakhs అయితే వేరియబుల్ కాస్ట్ ఎంత, కాంట్రిబ్యూషన్ 4 lakh ఫర్ ఇది కొన్నా 16 lakhs ఉంది కదా, ఇది సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి, మనకి ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs, కాంట్రిబ్యూషన్ 4 lakhs అండి. ఎంత 12 lakhs. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. 12 lakhs ఫైండ్ అవుట్ చేసాం వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ 16 lakhsకి అది. ఇప్పుడు 10% సేల్స్ మీద 10% రావాలి అంట, ప్రాఫిట్ అనేది సేల్స్ మీద 10% రావాలంట. సేల్స్ మీద 10% రావాలంటే ఇప్పుడు సేల్స్ని నేను 90% తీసుకోవాలా 110% తీసుకోవాలా, 90%. సో 10% ప్రాఫిట్, 90%కి 16 lakhs అయితే 100%కి ఎంత. సో ఇప్పుడు మనకి క్లియర్గా వచ్చేస్తుంది, సేల్స్ వాల్యూ కన్వర్ట్ అయిపోతుంది. బీఈపీ యూనిట్స్ ఇంకా బీఈపీ వాల్యూ అన్ని క్యాలిక్యులేట్ చేశాం కదా, బీఈపీ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, బీఈపీ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఎక్సెస్ ఎంత యూనిట్స్ ఉంటుందో దాన్ని ఎంఓఎస్ యూనిట్స్, ఎంఓఎస్ వాల్యూ అంటారు, ఎంఓఎస్ రేషియో బీఈపీ రేషియో. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సాల్వ్ అనమాట. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో సింపుల్ బీఈపీ దగ్గర కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అనే చిన్న లాజిక్ పెట్టుకుంటాం, ఎంత పర్సెంటేజ్ సేల్స్ అడిగాడు ఆ సేల్స్ని మల్టిప్లై చేసుకుంటాం. సో ఇలా. అండ్ బీఈపీ 4,000 యూనిట్స్, వేరియబుల్ కాస్ట్ 14, ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh. సో సేల్స్ పర్ యూనిట్ బీఈపీ అడిగాడు. సో బీఈపీ 40,000 ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ 14 ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh ఇచ్చాడు అన్న. సరే ఇప్పుడు బీఈపీ 40,000 వాడే ఇచ్చేసాడు యూనిట్స్ దగ్గర, నో ప్రాఫిట్ నో లాస్ అని. ఇక్కడ ఏమవుతుంది, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఇచ్చేసాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ అడుగుతున్నాడు, సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ అడుగుతున్నాడు. సరే ఇప్పుడు నాకు సేల్స్ ప్రైస్, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ వేరియబుల్ కాస్ట్. ఇది ఫార్ములా. కాంట్రిబ్యూషన్ని వేరియబుల్ కాస్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సరే ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది, సార్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి 40,000 బీఈపీ యూనిట్స్ వచ్చింది, బీఈపీ యూనిట్స్ కూడా వచ్చింది. ఇప్పుడు బీఈపీ యూనిట్స్ 40,000 అన్నప్పుడు ఫార్ములా ఏంటి, బీఈపీ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా. బీఈపీ యూనిట్స్ ఇచ్చేసాడు ఆల్రెడీ, ఎంత ఇచ్చాడు 40,000 ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 4 lakh ఇచ్చాడు, డివైడ్ బై సిపియూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇచ్చాడు. సిపియూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 4 lakh డివైడ్ బై 40,000 10 వస్తుంది. సో ఆల్రెడీ ఈ సేల్ ప్రైస్ పర్ యూనిట్ అడిగాడు కాబట్టి కాంట్రిబ్యూషన్ 10 వచ్చింది, వేరియబుల్ కాస్ట్ 14 వచ్చింది, అంతా 24. ఇది అయిపోయింది. బీఈపీ వాల్యూ అడిగాడు, బీఈపీ వాల్యూ అంటే ఏముంది నాన్న,
బీఈపీ యూనిట్స్ ఆల్రెడీ ఇచ్చాడు కదా 40,000 ఇంటూ 24 సేల్ ప్రైస్ పర్ యూనిట్ అయిపోయింది ఆన్సర్. సో ఇలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఏదైనా ఫార్ములా అప్లికేషన్ అంతా. ఫార్ములా నుంచి బయటికి వెళ్ళడం మనం ఏవైతే ఫార్ములాస్ చదువుకుంటామో అప్లికేషన్, బట్ అది ఏ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి అనేది మీ అనాలిసిస్, మీ ప్రాక్టీస్. సో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా, ఏ క్లాస్ ఆ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఆ క్లాస్ వీడియోస్ ఒకసారి 2.5 స్పీడ్లో పెట్టుకుని అన్ని ఫాస్ట్గా చూసేయండి. చూసేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే సార్ ఈ ఫార్ములా అప్లై చేస్తారు ఇక్కడ. అంటే నేను ఆ ఫార్ములా అప్లై చేశాను, మీరు కూడా అదే అప్లై చేయాలని లేదు. సో మీరు ఏ ఐడియా రాకపోతే నేను ఫాలో అయింది ఫాలో అవ్వండి. లేదు సార్ నేను ఇలా బ్రేక్ చేస్తాను, ఈ ఫార్ములా అప్లై చేస్తాను ఇక్కడ, సో ఇదే వేరేలా చేస్తాను, సేమ్ ఇదే వేరేలా కూడా చేయొచ్చు అమ్మా. సో ఎలా చేయొచ్చు సార్? ఏం లేదు, ఇక్కడ ఏమిటి ఫిక్స్డ్ కాస్ట్, బీఈపీ యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అంటారు, అంతే కదా. బీఈపీ యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అంటారు. అంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ బీఈపీ యూనిట్స్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఈక్వల్ అయితే బీఈపీ 40,000 యూనిట్స్ దగ్గర, సో మనకి ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడే కదా నో ప్రాఫిట్ నో లాస్. సో అప్పుడు కాంట్రిబ్యూషన్ 40,000 యూనిట్స్ అయితే సో ఏంటి, సో అప్పుడు 14 రూపీస్ అయితే సేల్స్, బీఈపీ సేల్స్ వస్తుంది. బీఈపీ సేల్స్ వస్తున్నప్పుడు మనం 40,000 యూనిట్స్ దగ్గర ఇంత సేల్స్ అయితే, సో సేల్స్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సేల్స్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఇంత కవర్ అవ్వాలి, సో వేరియబుల్ కాస్ట్ ఇంత, 40,000 యూనిట్స్ ఇంత, సో సేల్స్ పర్ యూనిట్స్ ఎంత ఉండొచ్చు. సో ఇలా పర్సంటేజ్ బేస్లో కూడా వెళ్ళొచ్చు. సో బీఈపీ వాల్యూ ఎంత ఉండొచ్చు, సేల్ ప్రైస్ వచ్చేస్తుంది కాబట్టి బీఈపీ వాల్యూ కనుక్కోవచ్చు. ఇలా ఏ లాజిక్ అనేది యూజ్ చేయొచ్చు. ఇదేంటి యూనిట్ సోల్డ్ 100 అమ్మ, 100 యూనిట్స్ సోల్డ్ అంట, సేల్ ప్రైస్ 10 అంట, వేరియబుల్ కాస్ట్ 7 అంట, ఫిక్స్డ్ కాస్ట్ 225 అంట. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ ఎంత, సేల్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమొస్తుంది, ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ వస్తుంది. యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి అన్ని యూనిట్స్తో మల్టిప్లై చేస్తే మీకు టోటల్ కూడా వచ్చేస్తుంది, ప్రాఫిట్ వచ్చేస్తుంది. బీఈపీ యూనిట్స్ అంట, బీఈపీ యూనిట్స్ అంటే అన్ని ఇచ్చేసాడు కాబట్టి బీఈపీ యూనిట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫార్ములా అప్లికేషన్. డిజైర్ ప్రాఫిట్ 30, రిక్వైర్డ్ సేల్స్ యూనిట్స్, రిక్వైర్డ్ సేల్స్ అంటే డిజైర్ ప్రాఫిట్ 30 ఇచ్చాడు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్కి ఈ ప్రాఫిట్ యాడ్ చేసి నేను అన్ని క్యాలిక్యులేషన్స్ మళ్ళీ చేస్తాను. డిజైర్ ప్రాఫిట్ 20% ఆన్ సేల్స్, 20% ఆన్ సేల్స్ అంట డిజైర్ ప్రాఫిట్. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, సేల్స్ మీద 20% తీసుకుంటాను. డిజైర్ ఫైండ్ ద రిక్వైర్డ్ సేల్స్ అండ్ వాల్యూ ఉంటాడు. సో పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ ఇచ్చాడు అంటేనే మనం ఫార్ములా అప్లికేషన్ వేరే చేస్తాం. సో డిజైర్ ప్రాఫిట్ 20% ఆన్ సేల్స్ అని ఇచ్చాడు అంటేనే మనం ఫార్ములా అప్లికేషన్ వేరే చేసేస్తాం, షార్ట్ కట్ ఫార్ములా. ఎంఓఎస్ ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్, ఎంఓఎస్ 100 యూనిట్స్ దగ్గర ఏంటి, తర్వాత ఫిల్ చేస్తాం మనం ఇదంతా. 100 యూనిట్స్ ఎంఓఎస్ రేషియో ఎంత ఉంది, 75 యూనిట్స్ దగ్గర ఏంటి. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఐ థింక్ సో. సో మన క్వశ్చన్ చూడండి, 75 యూనిట్స్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో అలా ఈ బ్రేక్ ఈవెన్ సమ్ పాయింట్ని అండ్ బ్రేక్ ఈవెన్ కాంట్రిబ్యూషన్ అట్ బీఈపీ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్, దాని మీద కొన్ని సమ్స్ చేస్తాం. సో ఇదిగోండి చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ 75 అంట, టార్గెటెడ్ నెట్ ప్రాఫిట్ 4,500, వేరియబుల్ కాస్ట్ 15, ఫైండ్ ద రిక్వైర్డ్ యూనిట్స్ వాల్యూ ఆఫ్ సేల్స్. ఇలా చేస్తాం. రిక్వైర్డ్ యూనిట్స్ ఆల్రెడీ చెప్పేశాడు, 45,000 టార్గెట్ ప్రాఫిట్, పీ బై ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై యూనిట్స్ కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ 20 - 15. ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడు ఆల్రెడీ. సో టార్గెటెడ్ నెట్ ఇన్కమ్, కానీ ఇక్కడ టార్గెటెడ్ నెట్ అంటున్నాడు కాబట్టి కంపల్సరీ మనం ఏదైనా సరే నెట్ అంటున్నాడు కాబట్టి మనం ఆపరేటింగ్ ఇన్కమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 4,500 మళ్ళీ మనం బిఫోర్ ట్యాక్స్ కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఏది చేసినా సరే బిఫోర్ ట్యాక్స్ చెప్పాలి. ఇవన్నీ ట్యాక్స్ ఇంపాక్ట్ తీసేయాలి. ట్యాక్స్ ఇంపాక్ట్ తీసేయకపోతే మీకు ట్యాక్స్ సంపాదిస్తున్నట్టు కాదు. మనం సేల్స్ ఎర్న్ చేసినప్పుడు ట్యాక్స్ కూడా ఎర్న్ చేయాలి, లేకపోతే ట్యాక్స్ పే చేయలేము కదా. సో ఇక్కడ ట్విస్ట్ ఇదే, నెట్ ఇచ్చాడు, ఆ నెట్ని నార్మల్ ఆపరేటింగ్ ఇన్కమ్కి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎలా కన్వర్ట్ చేయాలి, 4,500 ఏంటి ఇది 40% అంటే ఇది 60%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత, 100%కి ఎంత, ఇలా ఏ లాజిక్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ మీరు ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి సార్, 4,500 డివైడెడ్ బై 1 - 40%. సో ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఫార్ములాస్ అండ్ ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం కదా. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేల్స్ మీకు స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, మర్చిపోతున్నారు. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ నెంబర్ 2 ఏంటి, వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 కాంట్రిబ్యూషన్ ఇంటూ
weights. Step number Weights 4, into you get the contribution. so average, weighted average contribution. ఆ Weighted average కాంట్రిబ్యూషన్ ని మీరు contribution. డిఈపి దగ్గర ఎంఓఎస్ దగ్గర యూజ్ చేయాలి. సారీ, సో ఇది సేమ్ అదేనా, అదే సమ్ షిఫ్ట్ ఒకటి. అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్, మిక్సర్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మిక్స్డ్ కాస్ట్ అంటారు. సో ఇది ఎలా బ్రేక్ చేయాలి ఏంటి? స్టెప్ నెంబర్ 1, యూ షుడ్ ఫైండ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. స్టెప్ నెంబర్ 2, యూ షుడ్ ఫైండ్ ద టోటల్ వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలి? ఈ టోటల్ కాస్ట్ లోంచి టోటల్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో అలా బ్రేక్ చేయాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో అది స్టెప్ కాస్ట్ అంటే ఇది ఇంక్రిమెంటల్ బేసిస్లో ఇంక్రీజ్ అయ్యేది. అండ్ సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఇన్ కేస్ మీరు అనుకున్నది కాకుండా వేరేది అయితే, అంటే సేల్స్ 20% ఇంక్రీజ్ అవ్వకుండా 10% ఇలా నెక్స్ట్ ఇయర్ ఇలా జరుగుతుంటే మీ న్యూ బీఈపీ ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ చేస్తాం ఇనిషియల్గా. ఎజంప్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇది ఈ చాప్టర్, ఓకేనా? సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. సో మీరు ఏం చేస్తారంటే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైనా రివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మన క్లాస్లో చెప్పిన వీడియోస్ అన్ని ఒక స్పీడ్ పెట్టుకోండి. స్టోర్లో స్పీడ్ పెట్టుకోవచ్చు, 2.5 or 2 స్పీడ్ పెట్టుకొని ఒకసారి చూసేయండి. అవన్నీ స్కిప్ చేసుకుంటూ, ఏవైతే మీకు వచ్చో అవన్నీ స్కిప్ చేసుకుంటూ ఒకసారి 2.5 స్పీడ్ పెట్టుకొని ఒకసారి ఫాస్ట్ చూసేయండి. సో చూసేయటం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మళ్ళీ క్లాస్ విన్నంత ఫీలింగ్ వస్తుంది. సో అలా విన్న తర్వాత మీరు యాజ్ యూజువల్ సమ్స్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కాన్ఫిడెంట్గా ఏదైతే మీరు ఎక్కడ డిఫికల్టీ ఎక్కడ ఆగిపోతున్నారో అలాంటివి మళ్ళీ పక్కన నోట్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత రివిజన్ అలాంటివి ఒక 2-3 టైమ్స్ సాల్వ్ చేయండి. అప్పుడే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. సో ఎక్కడైతే ఆగిపోతున్నారో, ఎలాంటి సమ్స్ మీరు సాల్వ్ చేయలేకపోతున్నారో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక అట్లీస్ట్ 5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అవి ఇంకా మర్చిపోరు. లేకపోతే మళ్ళీ సేమ్ ఏదైతే మీరు మర్చిపోయారో అది మళ్ళీ మర్చిపోతారు, రిపీట్ అవుతుంది. అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 5 టైమ్స్. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒకసారి చూసిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేసి 5 టైమ్స్ ఇంపోజిషన్ లాగా ప్రాక్టీస్ చేసినప్పుడే అది గుర్తుంటుంది. లేకపోతే సేమ్ ఏదైతే మర్చిపోతారో అదే మళ్ళీ మర్చిపోతారు ఎగ్జామ్లో. ఎందుకంటే బ్రెయిన్ రికగ్నైజ్ చేయరు అది. సో ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉంటామంటే అది ప్రాక్టీస్ చేసినప్పుడే. సో అందుకని మీకు రోజుకి కొంత ఇచ్చాను సిలబస్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారని, ఓకేనమ్మా? సరే, అందరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మనకు ఆఫ్టర్నూన్ క్లాస్ ఏమి ఉండదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? సరే, బాయ్ అమ్మా. డౌట్ ఏమైనా ఉంటే సో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చూస్తాను. బాయ్ బాయ్.